లాయర్ మర్డరు కానిస్టేబులే చేశారా అన్న దిశగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. చిలకలూరుపేటది నిన్న చనిపోయినటువంటి లాయర్కి సంబంధించి న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసు మిస్టరీ వీడుతోంది. న్యాయవాది బంధువైన ఒక కానిస్టేబుల్ తన స్నేహితుని సాయంతో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరానికి చెందిన సదరు కానిస్టేబుల్ నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కానిస్టేబుల్లో పనిచేస్తున్నాడు. పోలీస్ కార్యాలయంలో మృతుడి భార్య కానిస్టేబుల్ భార్య చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు మద్యం సేవించి భర్త ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మరదలు వరుసైన న్యాయవాది భార్య పలుసార్లు చెప్పిన నేపథ్యంలో శ్రీరామ హరిప్రసాద్ హత్యకు కానిస్టేబుల్ పథకరచన చేశారట. పార్టీ ఇస్తాను నరసరావుపేటకు రావాలంటే హరిప్రసాద్ని పిలిచారట. రాత్రి హరిప్రసాద్ కానిస్టేబుల్ గుంటూరుకు చెందిన అతని స్నేహితుడు కలిసి కోటప్పకొండ సమీపంలో సాగర్ కెనాల్ వద్ద అర్ధరాత్రి దాకా మందు దాగి బయలుదేరారట. ఎడవల్లి దగ్గరికి రాగానే పథకం ప్రకారం వాహనాలు నిలిపారట. కానిస్టేబుల్ తనతో తెచ్చుకున్న పదునైన ఆయుధంతో న్యాయవాది తల మీద కొట్టాడు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాయిని రక్తంతో తడిపారు. 2-3 సార్లు కొట్టి వాహనాన్ని న్యాయవాది మీద పడేశారు. మృతి చెందినట్టు నిర్ధారించుకుని కానిస్టేబుల్ ఆయన స్నేహితులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. మద్యం షాపులో మందు కొనుగోలు చేసినప్పుడు నగదు చెల్లింపులకు ఫోన్పే చేశారు. ఆ క్లూ నిందితులు ఎవరనేది తెలిసేలా చేసింది. పోలీసులు వేమవరం గుంటూరు ప్రాంతాలకు వెళ్ళి నిందితులిద్దరిని అదుపులో తీసుకున్నారట.